హాయ్ హలో అండి. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే గుత్తి వంకాయ కూర అయితే చేద్దామని నేను మా అత్తగారు అయితే అనుకున్నామన్నమాట. ముందుగా అయితే కొబ్బరిని అయితే మా అత్తగారు అయితే తరుగుతున్నారు. నేనైతే అల్లం వెల్లుల్లి తర్వాత కరివేపాకు ఇలాంటివన్నీ రెడీ చేసుకోవడానికి ఇలాగైతే దాని పిన్న ఉండే పొట్టు అయితే తీసేసి మంచిగా పెట్టుకున్నా. ముందుగా అయితే మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి టమాటా పుదీనా కొత్తిమీర పసుపు ఉప్పు కారం అన్నీ తగినంత వేసుకొని తర్వాత ఉప్పు తర్వాత అయితే ధనియా పౌడర్ చెక్క లవంగాలు అయితే ఒక 4 చెక్క అయితే ఒక పీస్లో 2 అయితే వేసుకున్నాను. అండ్ గసాలు కూడా కొద్దిగా వేసాను చిక్కగా రాని కూర అని అయితే దాన్ని కూడా వేసి మిక్సీ జార్లోకి మంచిగా అయితే నీళ్ళైతే వేసి తగినన్ని నీళ్ళైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను అన్నమాట. ఇంతకు ముందు అయితే నేనైతే వంకాయలను అయితే మంచిగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టి పెట్టుకున్న అంతట్లో అయితే రెడీ చేసేసుకున్నాం అన్నమాట. మిశ్రమాన్ని అంటే మసాలానన్నమాట. అందులోకి అయితే మనం దీన్ని అయితే మంచిగా నింపేశాను. తర్వాత అయితే ఒగ్గరనే పెట్టడానికి అంటే తిరగబాతు పెట్టడానికి ఎర్రగడ్డలు తర్వాత కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసి మంచిగా ఆయిల్ తర్వాత ఆవాలు అయితే వేసి పెట్టేశాను. మంచిగా చిట్టపట్టలాడిన తర్వాత అయితే కరివేపాకు తర్వాత ఎర్రగడ్డలు వేసి మంచిగా వేగిన తర్వాత ముందుగా నింపి పెట్టుకున్న గుత్తి వంకాయలను అయితే వేసాను. అండ్ మంచిగా నూనెలోనే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అయితే ముందుగా కలిపి పెట్టుకున్న అంటే మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే మంచిగా వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఏమి వేసే అవసరం అయితే ఉండదు. ఇదైతే నేను ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఇంట్లో నేను చేసిన వంట అన్నమాట. ముందుగా చూసేవాను కదా ఓలిగలు అయితే చేశాను. తర్వాత అయితే ఇదన్నమాట కారందన్నమాట. ఇలాగ మంచిగా 10 నిమిషాలు ఉడికి చేస్తే మంచిగా ఉడికిపోతుంది. దీని రైస్ చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. మేమైతే రైస్లో అయితే సర్వ్ చేసుకున్నాం. ఇంకా మీఠా అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సారీ, ఇన్నాళ్ళు ట్రై చేశాను అన్నమాట, కాలేదు, వీలు కుదరలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.